నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సంజయ్ కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడంతో పార్టీపై కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ధర్మపురి సంజయ్ కీలకంగా పనిచేశారు. అయితే పార్టీలో కీలకంగా ఉన్నా పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి కారణాలేంటి, ఆయన ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇటు సీనియర్ పిసిసి చీఫ్, అదేవిధంగా దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ పెద్ద కొడుకైనటువంటి ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు, అయినప్పటికీ అధిష్టానం అతనికి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాటు కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ హామీని నెరవేర్చడంలో అధిష్టానం ఇటు జాప్యం చేస్తుండటంతో ఇక పార్టీలో ఉండడం కంటే పార్టీని వీడడమే మంచిదనే నిర్ణయానికి సంజయ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి బల్దీ ఎన్నికల్లో సంజయ్ చాలా కీలకంగా వివరించారు. ఇటు మైనార్టీ ఓటు బ్యాంక్ తో పాటు తన సామాజిక వర్గం కాపు ఓటు బ్యాంకును ఇటు పార్టీకి అనుకూలంగా మార్చే విషయంలో సంజయ్ సక్సెస్ అయినట్టుగానే నిజామాబాద్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆ పార్టీకి లాయల్ గా పనిచేసి ఇటు నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న తర్వాత అతనికి ఇచ్చిన హామీని మాత్రం అధిష్టానం నెరవేర్చడంలో చాలా జాప్యం చేస్తుంది. పార్టీ కోసం పనిచేస్తే తనకు పదవి ఇవ్వడాలని చెప్పి అసంతృప్తితో సంజయ్ ఉన్నట్లుగా సంజయ్ వర్గాలు చెప్తున్నాయి. సంజయ్ కూడా చాలా మార్లు తనకి ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి అధిష్టానానికి విన్నవించుకున్నప్పుడు కూడా పట్టించుకోవడంతో ఇక పార్టీ వీడడమే మంచి నిర్ణయానికి సంజయ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించేందుకు కూడా ధర్మపురి సంజయ్ డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడబోతున్నాను, కాంగ్రెస్ పార్టీకి తానేం చేశాను, తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ఎందుకు జాప్యం చేసిందనే అంశాలపైన సంజయ్ ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తానికైతే చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కొంత బీఆర్ఎస్ పార్టీకి తో కొనసాగినప్పటికీ పూర్తి ఇటీవల సీఎం పర్యటన నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు లాయల్ గా పనిచేస్తున్న సంజయ్ తనకు పదవి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఆశించినటువంటి రాజకీయ పార్టీలో పదవులు ఇవ్వకపోవడాన్ని సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ధర్మపురి సంజయ్ సతీష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరి సంజయ్ కూడా అటువైపు చూస్తున్నారా? ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా అసంతృప్తులు పెరిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ధర్మపురి సంజయ్ తో పాటు ఇటు జగిత్యాలో సీనియర్ నేత జీవన్ రెడ్డి చాలా మంది కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన నిరసన గణాలను వినిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, ఆశించినటువంటి పదవులు ఇవ్వడం లేదు, ఇంకా పార్టీకి సేవ చేయడం కంటే పార్టీని వీడడమే బెటర్ అనేది ఆ నాయకుల మాటల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పుడు సంజయ్ కూడా అదే మార్గంలో అదే పందాలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సంజయ్ సోదరుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉండడంతో ఇటు సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం లేదనేది ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరితేనే కొంత రాజకీయంగా ప్రయారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంట్ కావచ్చు, నిజామాబాద్ స్థానానికి కావచ్చు కొంత బీఆర్ఎస్ కు కొంత నాయకత్వం కావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బలమైనటువంటి నేతగా చూస్తున్నటువంటి సంజయ్ ఆ పార్టీలో చేరితే కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కూడా అసంతృప్తి వాదులంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా, అంటే కొంతమంది అసంతృప్తి నేతలు ఇటు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు వార్తలు గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇటు సంజయ్ తండ్రి డిఎస్ కు కూడా జీవన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఆయన బీఆర్ఎస్ తలుపు తట్టే అవకాశం ఉందని చెప్పేసి కొంత డిస్కషన్స్ సైతం స్టార్ట్ అయిన పరిస్థితి. మరి వీటన్నిటిపైన ఇవాళ ఈవినింగ్ సంజయ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఈ అంశాలపైన సంజయ్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం కొంత కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని చెప్పి ఆశతోనే వేచి చూసినట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా పార్టీ తనకు నామినేటెడ్ పదవి ఇస్తుంది, కార్పొరేషన్ పదవి ఇస్తుందని చెప్పి వేచి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పదవులు ఇచ్చే పరిస్థితి మాత్రం నిజామాబాద్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పదవి వచ్చే మాత్రం కనిపించట్లేదు. దీంతో ఇక సంజయ్ పార్టీ వీడడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీలో చేరితే అక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్ ఉన్నారు. అరవింద్ కూడా సంజయ్ సోదరుడు కావడం, ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉండడం కారణంగా ఒకే పార్టీలో ఇద్దరు ఉండడం కుదరదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ ఒక్కటే సంజయ్ కు ఉన్నటువంటి మార్గం. బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టు వారంతా కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ లో చేరి కండువా కప్పుకునేందుకే సిద్ధమవుతున్నారు. ఈ రోజు సంజయ్ ఓపెన్ ప్రెస్ మీట్ నిర్వహించి తన పార్టీ మారే అంశం పైన చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో పాటు ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునే నేపథ్యంలో చాలా మంది కూడా ఆయన వెంట వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత దక్కని వారంతా కూడా ఒక యూనిటీగా ఏర్పడి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఒకరిద్దరు బయటకు వస్తున్న నేపథ్యంలో తీరా పార్టీ మారే సమయానికి చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి వాదంతా కూడా ఇటు బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.